హలో ఆల్, వెల్కమ్ టు ఫిల్మాటిక్. కొన్ని హర్రర్ మూవీస్ చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది. గుండె ధైర్యం ఉంటేనే ఈ మూవీస్ చూడండి. ఈ సినిమాను ఒంటరిగా మాత్రం చూడకండి అంటూ అప్పుడప్పుడు హర్రర్ మూవీస్ వచ్చే ముందు ఇలాంటి సజెషన్స్ కూడా వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఆ రేంజ్లో భయపెట్టే హర్రర్ సినిమాలలో భయపెట్టే ఎలిమెంట్స్ ఉంటూ ఉంటాయి. కొన్ని కల్పిత కథలైతే మరికొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్ నుంచి ఆధారంగా తీసుకొని రూపొందించిన కథలు. అయితే ఇప్పుడు చెప్పబోయే సినిమా అయితే ఏకంగా మూవీ తీసేటప్పుడే కొంతమంది నటీనటులు భయపడి చనిపోయారట. సినిమా చూసి భయంతో వణికిపోయారంటే సరే అనుకోవచ్చు, కానీ సినిమా తీస్తున్నప్పుడే భయంతో చనిపోయారంటే హర్రర్ మూవీ లవర్స్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమానే. మరి ఈ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది, ఈ సినిమాని మీరు చూసారా లేదా ఒకసారి చెక్ చేయండి. ఈ సినిమా మరేదో కాదు, 1982లో హాలీవుడ్లో వచ్చిన పోల్టర్ గైస్ట్ మూవీ. ఈ సినిమాను టోనీ హూపర్ డైరెక్ట్ చేయగా ప్రముఖ దర్శకుడు స్టీఫెన్ స్పిల్బర్గ్ స్క్రీన్ ప్లే అందించారు. అయితే ఈ హర్రర్ మూవీ తీసిన సమయంలోనే సెట్ లో అందరికి వణుకు పుట్టే చాట కొన్ని సీన్స్. ఆ సినిమా స్టోరీ లైన్ ఏంటంటే, ఒక కుటుంబం నివసిస్తున్న ఇంటి పైన వరుసగా దయ్యాలు దాడి చేసి అదే ఇంట్లో ఉండే వాళ్ళ కూతుర్ని ఎత్తుకెళ్లిపోతాయి. ఆ తర్వాత ఏం జరిగింది, ఎందుకు ఆ దయ్యాలు ఇంటిపై దాడి చేస్తాయి అనేది ఈ మూవీ కాన్సెప్ట్. అయితే ఈ మూవీ క్లైమాక్స్ సీన్ లో ఒక లేడీ అస్థి పంజరాలు ఉన్న ఒక చెరువులోకి దూకుతుంది. షూటింగ్ సమయంలో ఆ చెరువులో డమ్మీ అస్థి పంజరాలు పెట్టకుండా నిజమైన అస్థి పంజరాలను పెట్టారట మేకర్స్. దీనితో ఆ మూవీ చేసిన వారికి శాపం తగిలిందని, మూవీ తీస్తున్న సమయంలోనే 6 చనిపోయారని టాక్ వినిపించింది. ఇందులో నిజాలు ఎంత ఉన్నాయో తెలియదు, కానీ ఇప్పటికి కూడా ఆ సెట్ లో దయ్యం ఉండడం కారణంగానే వారంతా చనిపోయారని అందరూ నమ్ముతారు. దీనితో ఈ సినిమా ఇప్పటికీ ఓ కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. అంతేకాకుండా ఈ మూవీ మొదటి పార్ట్ బాగా హిట్ కావడంతో దీని కంటిన్యూషన్ గా మరో 2 పార్ట్లు వచ్చాయి. ప్రస్తుతం పోల్టర్ గైస్ట్ పార్ట్ 1, 2, 3 అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పటి వరకు ఈ మూవీస్ ను ఎవరైనా మిస్ అయితే మాత్రం వెంటనే చూడండి. ఈ సినిమాపై మీ థాట్స్ ని కమెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.